అయితే ఓసారి బ్రహ్మలోకపు అప్సరసులు సైతం అసూయపడేటటువంటి అందంతో వజ్రంకన్నా ప్రకాశవంతమైన తేజస్సుతో తెల్లటి వస్త్రాలు ధరించి ఒక లేడీ బ్రహ్మసభలోకి అడుగుపెట్టింది. ఆవిడే గంగాదేవి. అయితే గంగాదేవి సభలో ఉండగా ఒక్కసారిగా గాలి ఫుల్లుగా వచ్చింది. దానితో గంగాదేవి యొక్క శారీ కొంచెం పైకిగిరి ఆమె థైస్ కనబడ్డాయి. అప్పుడు వెంటనే ఆ సభలోని దేవతలు, ఋషులు, మిగిలిన వాళ్లందరూ తమ తలలు పక్కకు తిప్పుకున్నారు. కాని వీరభీషుడు మాత్రం ఆసక్తిగా గంగాదేవి వైపే చూస్తున్నాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంగా వీరభీషునివైపు చూస్తూ, వీరభీషా అని సభ మొత్తం దద్దరిల్లేలా అరచి, పవిత్రమైన ఈ సభను నీ బిహేవియర్తో అపవిత్రం చేశావు. కాబట్టి దీనికి శిక్షగా నువ్వు భూలోకాన ఒక మానవవనిత గర్భాన జన్మిస్తావు అని శపించాడు.